నమస్తే అండి. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. మనసుకి హత్తుకునే మధురమైన కథలను వినాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి యార్. సరికొత్త కథలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను. అల్లుకున్న బంధం 120తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. లైక్స్ ఇవ్వడం కూడా అంత కష్టమేంటి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రేపు ఉదయం అందరం స్టార్ట్ అవ్వాలి. తొందరగా భోజనాలు చేసి ప్యాకింగ్ మొదలు పెట్టండి. ఏం మర్చిపోయినా మళ్ళీ ఇంత దూరం రావాలి అని అంటారు రావుగారు. అందరూ తినేసి ప్యాకింగ్ పనిలో పడతారు. శివ్కి భువన దగ్గరున్న సెక్యూరిటీ నుంచి ఫోన్ రావడంతో కిరణ్ మైక్ని తీసుకొని అక్కడికి స్టార్ట్ అవుతాడు. ఏమైందిరా, ఇప్పుడెందుకు అక్కడికి అని అడుగుతాడు కిరణ్. ఆ భువన ఏదో కొత్త డ్రామా మొదలుపెట్టిందంట, ఒకసారి చూద్దాము అని అంటాడు శివ్. మళ్ళీ ఏం నాటకాలు ఆడుతుంది? గత 10 రోజులుగా జ్వరమని నాటకమాడి తప్పించుకుంది. అందుకే ఈ నాటకాలు. ఇవాళ నాకు వదిలే, మళ్ళీ నాటకాలు ఆడకుండా ఫుల్ కోటింగ్ ఇస్తా అని అంటాడు మైక్. దెబ్బలు తినే శక్తి ఇంకా ఆ ఒంటికి లేదురా, అందుకే నేను కూడా వదిలేశా. ఆ గదిలో ఎవరితో సంబంధం లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా, ఓన్లీ వాళ్ళు చావకుండా ఉండడానికి పెట్టిన తిండి తింటూ నరకం అనుభవించాలి. కానీ ఇప్పుడు ఆడుతున్న ఈ నాటకం ఇంకా బయటపడాలి అని ఉన్న తన ఆశ అని అర్థమవుతుంది. ఇప్పుడేమంటుంది చూసి దాన్ని బట్టి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తా. నేను డైరెక్ట్గా అయితే ప్రాణం తీయను, వాళ్ళే కృంగి కృషించిపోవాలి అని అంటాడు శివ్. భువన వాళ్ళున్న గెస్ట్ హౌస్ రాగానే కారు దిగి లోపలికి వెళ్తారు. ఏంటంట ఆవిడ బాధ అని అనుకుంటూ లోపలికి వెళ్తారు శివ్, కిరణ్, మైక్. లోపలికి వెళ్ళేసరికి ఇద్దరిని చేతులు కాళ్ళు కట్టేసి పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఏంటిది, ఏమైంది అని అడుగుతాడు శివ్. సార్, ఇద్దరు ఊపిరి బిగబట్టి కూర్చున్నారు సార్. ఫుటేజ్లో చూస్తుంటే డౌట్ వచ్చింది. ఇద్దరు కూర్చున్న విధానం డౌట్ వచ్చి లోపలికి వచ్చి చూశాము. కదలకుండా కూర్చున్నారు. దగ్గరకు వచ్చి చూసేసరికి ఇద్దరు ఊపిరి పీల్చడం లేదు. వెంటనే ఇలా చేశాం అని అంటాడు అక్కడ ఉన్న అతను. ఊపిరి పీల్చకుండా చచ్చిపోవాలి అనుకున్నావా భువన? ఇక్కడ నీకు చనిపోయే స్వేచ్ఛ కూడా లేదు. నీ చావు నా చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు భువన అని అంటాడు శివ్. ఇంకా బతికి ఈ నరకం అనుభవించే ఓపిక నాకు లేదు, నన్ను చావనివ్వు అని అంటుంది భువన. చెప్పాను కదా, 1 నెలకే నువ్వు అలా అంటే ఎలా? నీకింకా చాలా ఆయుష్ ఉంది అని అంటాడు శివ్. భువన భారంగా నిట్టూరుస్తూ, నాకొకసారి ఆకాష్ని చూడాలని ఉంది. ఒకసారి ఆకాష్ని పిలిపించు, నువ్వు కోరుకున్నట్లే నేను ఈ నరకం అనుభవిస్తాను అంటుంది భువన. అదన్నమాట సంగతి. ఈ నాటకాలంతా ఆకాష్ కోసమా? నీ కొడుకు నీ మొహం చూడడానికి ఇష్టపడడం లేదు అని నీకు ఆ రోజే అర్థమవ్వాలి కదా. తండ్రిని తీసుకొని మీ గాలి కూడా తగలని చోటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ లేడు. ఎక్కడ పెళ్లి చేసుకుంటే నీలాంటి బుద్ధులు ఉన్న పిల్లలు పుడతారేమో అని, మీ వంశాన్ని మీతోనే అంతం చేయాలి అని పెళ్లి కూడా వద్దనుకున్నాడంట. పాపం, మీరు చేసిన పాపాలకి తను జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి డ్రామాలు ఆడకుండా ఉండు, లేకపోతే ఆపేసిన కోటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ బ్రేక్ ఇచ్చానంతే అని అంటాడు శివ్. ఆకాష్ గురించి శివ్ చెప్పింది వినగానే ఇంకేం చేసినా ఆకాష్ రాడని అర్థమై ఉన్న చిన్నాశ కూడా పోవడంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆకాష్తో, ఈవిడికేం పని శివ్ అని అడుగుతాడు మైక్. ఇంకేం పని, ఎంతైనా కొడుకు కదా. ఆకాష్ దగ్గర మారిపోయినట్టు నటించి ఆకాష్ ద్వారా నన్ను ఒప్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్లాను, అంతేనా బువ్వన్న అని అడుగుతాడు శివ్. తన మనసులో ఉన్నదంతా చదివినట్టు చెబుతున్న శివ్ని బ్లాంక్ ఫేస్తో చూస్తుంది భువన. వీడేంటి ఏం మాట్లాడడం లేదు అని నరేన్ దగ్గరికి మైక్ వెళ్ళేసరికి, వద్దు, కొట్టొద్దు, నేనేం చేయలేదు, అమ్మెలా చేయమంది చేశాను అని చిన్నగా అంటాడు. నీ తల్లి భక్తి మాత్రం బాగుందిరా.
మీ అమ్మ చెప్తే చావడానికి కూడా రెడీ అయిపోయావు అని అంటాడు మైక్. చూడు భువన, మీకు ఇంకో ఆప్షన్ అనేది లేదు. మీరిక్కడే ఈ 4 గోడల మధ్య కుళ్ళి చావాల్సిందే. అది ఎన్నాళ్ళు అన్నది నాకు కూడా ఇంకా తెలీదు. కాబట్టి ఇలాంటి డ్రామాలు ఇంకా ఆడకు. చూసావు కదా, నువ్వు గాలి పీల్చకపోతే ఇలా బలవంతంగా అయినా పీల్చేలా చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తారు. కేర్ఫుల్గా ఉండండి, ఏది అవసరమైనా వెంటనే ఫోన్ చేయండి అని అక్కడ ఉండే వాళ్ళకి చెప్పి శివ్ వాళ్ళు బయలుదేరుతారు. తర్వాత రోజు లంచ్ చేసిన వెంటనే ఊరికి బయలుదేరాలి అని అందరూ రెడీ అవుతున్నారు. అత్తయ్య, లగేజ్ అంతా బస్సులో ఎక్కించినట్టేనా అని ఐషు అడుగుతుంది. ఐషు, మొత్తం పంపించేశాను. ఇంక మనం కూడా స్టార్ట్ అవ్వడమే అంటారు విజయ. అమ్మా, అన్నీ ఒకసారి రీచెక్ చేసుకున్నారా అని అడుగుతాడు అక్కడికి వచ్చిన శివ్. శివ్, అంతా చెక్ చేశాను, ఇంకేమీ మర్చిపోలేదు. ఒకవేళ ఏదైనా అవసరమైనా నారాయణ వాళ్ళు, హరి వాళ్ళు 2 రోజులాగి వస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తే తెస్తారు. మరీ కంగారు పడకండి అని రావుగారు అంటారు. పెళ్ళికి ఇంకా 5 రోజులే కదా ఉంది, వాళ్ళు కూడా మనతో వస్తే ఏమైంది అని అంటారు వాణి. కిరణ్ అన్నయ్యకి ఇంపార్టెంట్ సర్జరీ ఉంది, రేపు అది అయితే కానీ రారు. అన్నయ్య కోసం పప్ప వాళ్ళు కూడా ఉండిపోయారు. రాజ్ అన్నయ్య వాళ్ళు ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు నాకు తెలీదు అని అంటుంది ఐషు. సుజన వాళ్ళ చుట్టాల పెళ్ళి ఏదో ఉందిలే, ఎల్లుండి, అది చూసుకొని ఇటు వస్తామన్నారు. ఇంకా మాటలు ఆపి స్టార్ట్ అవ్వండి అని శివ్ అంటాడు. దేవుడికి దండం పెట్టుకొని అన్విని తీసుకొని అందరూ బస్సు ఎక్కుతారు. డ్రైవర్స్తో కార్లు ముందే పంపించేస్తాడు శివ్. అందరూ బస్సులో ఆడుతూ పాడుతూ ప్రయాణం ఆహ్లాదంగా సాగించారు. ఇంతకుముందు అదే ఊరికి చాలా టెన్షన్తో వెళ్ళిన ఐషు ఈసారి మాత్రం పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్తారో అంతకు రెట్టింపు హుషారుగా ఉంది. కన్నా, నాన్న వాళ్ళుండే ఊర్లో నుంచే కదా వెళ్ళేది, అక్కడ ఒకసారి ఆపమని చెప్పు, నేను అమ్మని నాన్నని పలకరించొస్తాను అని అంటుంది ఐషు. సరే అని ఆ ఊరు రాగానే శివ్, ఐషు దిగుతారు. అందరూ దిగకండి, మళ్ళీ లేట్ అవుతుంది అని ముందే శివ్ చెప్పడంతో ఎవరూ దిగలేదు. ఐషు బస్ దిగి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ముందు కూర్చొని వాళ్ళని పలకరించి, మన ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత శుభకార్యం జరుగుతుంది, ఏ ఆటంకాలు లేకుండా జరిగేలా మీరే చూసుకోండి నాన్న, లేకపోతే మనకి చెడ్డ పేరు వచ్చేదు అని సరదాగా కబుర్లు చెప్పి రాము గారితో మాట్లాడుతున్న శివ్ దగ్గరికి వస్తుంది. అప్పటికే హాస్పిటల్ వర్క్ స్టార్ట్ అవడంతో అదంతా ఒకసారి చూసి వెళదామా అంటాడు శివ్. కన్నా అని. అంకుల్, మీరు కూడా పెళ్లి టైంకి కాకుండా ముందే వచ్చేయండి అక్కడికి అని రాము గారికి చెబుతుంది ఐషు. అలాగే అని ఆయన నవ్వుతూ అంటారు. శివ్, ఐషు బస్ ఎక్కగానే ఐషు వాళ్ళ ఊరికి స్టార్ట్ అయింది ప్రయాణం. ఒక పావు గంటకి బంగ్లా ముందు బస్ ఆగడంతో పని వాళ్ళు వచ్చి లగేజీ అంతా లోపలికి తీసుకువెళ్తారు. విజయ గారు ముందే లోపలికి వెళ్ళి అన్వికి దిష్టి తీయడానికి ఎర్రనీళ్లు రెడీ చేస్తారు. ఐషు లోపలికి వచ్చి, అత్తయ్య, శ్రీకి నా అల్లుడికి కూడా దిష్టి తీయండి అని అంటుంది. అలాగే అని నవ్వుతూ అంటారు విజయ. ముందు అన్వికి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని చెప్పి తర్వాత శ్రీకి, బాబుకి కూడా తీస్తారు. అందరూ లోపలికి వెళ్ళాక అంకిత్ వాళ్ళు 2 రోజుల ముందే రావడంతో ఆ రాత్రికి అందరికీ డిన్నర్ రెడీ చేయించి ఉంచారు. అందరూ డిన్నర్ చేసి అలసిపోవడంతో వెంటనే బెడ్ ఎక్కేస్తారు. తర్వాత రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడతారు. శివ్, నేను సినిమాల్లో చూశాను, సంగీత్ అని ఏవేవో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవేమీ లేవా అని అడుగుతాడు మైక్. అవన్నీ మన తెలుగు సాంప్రదాయం కాదురా, నార్త్ ఇండియన్స్ పద్ధతి అది, మనం చేయం అంటాడు శివ్. హో, అన్ని రకాలున్నాయా, మరి తెలుగు సినిమాల్లో పెళ్ళిళ్ళలో అలాంటివి పెడుతున్నారు అని అడుగుతాడు మైక్. ఏదో సరదాకి అందరూ పక్క రాష్ట్రాల సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారులే, కానీ మన తెలుగు సాంప్రదాయాలు మరిచిపోతున్నారు అని అంటారు రావు గారు. అన్నయ్య, సంగీత్ కాకపోయినా మన ఫ్యామిలీ వరకు సరదాగా పెట్టుకుందాం డ్యాన్స్ ప్రోగ్రాం అని అడుగుతాడు వరుణ్. నువ్వు, అదిగో ఆ మైక్ గడు తప్ప
ఎవరున్నారు డ్యాన్స్ చేసేవాళ్ళు అని అంటాడు శివ్. అందరూ రెండేసి స్టెప్పులు ప్రాక్టీసు చేద్దామన్నయ్య, ఏదో సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని వరుణ్ అంటాడు. సరే, కిరణ్ రాజు వాళ్ళు వచ్చాక ప్లాన్ చేద్దాంలే అని అంటాడు శివ్. నరసింహ వాణి గారు కూతురు పెళ్లి కాబట్టి వాణి గారు తరపు బంధువులందరూ ఒక్కొక్కరు రావడం మొదలు పెడతారు. వాణి వాళ్ళ అమ్మ వాళ్ళు ఐషు గురించి మొత్తం తెలిసాక ఇదే రావడం, అందరినీ క్షమించమని అడుగుతారు. ఐషు సింపుల్గా, మనలో మనకి ఎందుకు బామ్మ ఈ క్షమాపణలు, మీ మనవరాలు పెళ్ళి, ఎంజాయ్ చేయండి అని అంటుంది. బంగ్లా ముందు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడంతో అక్కడే పెళ్లి మండపం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి. ఐషు అటు అంకిత్కి చెల్లిగా, ఇటు అన్వికి వదినగా రెండు బాధ్యతలు మోస్తూ అక్కడికి ఇక్కడికి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు బిజీగా తిరుగుతూనే ఉంది. అన్విని పెళ్లి కూతురు చేసే ముందు రోజు సాయంత్రానికి కిరణ్ రాజు ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు. తెల్లవారి అన్విని పెళ్లి కూతుర్ని చేయడం, సాయంత్రం మైక్ వరుణ్ కోరిక మేరకు తోట బంగ్లాలో సరదాగా పిల్ల గ్యాంగ్ వరకు సంగీతలాగా చేసుకోవాలి అని ప్లాన్ చేశారు. కోన్ వాడేది లేదు అని, ఓన్లీ రుబ్బిన గోరింటాకు మాత్రమే పెట్టుకోవాలని ఐషు ఆర్డర్ వేయడంతో అందరూ ఓకే అంటారు. పనివాళ్ళు గోరింటాకు తెచ్చి మెత్తగా రుబ్బి ఇవ్వడంతో ముందు అన్వికి పెట్టి తరువాత అందరూ పెట్టుకున్నారు. ఆషి, హన్షిక, అమైరాతో సహా. ఆషి శివ్ మాట విని బుద్ధిగా కూర్చుంది కానీ హన్సీ, మైరా కిరణ్ మైకుకి చుక్కలు చూపించారు. సతులు అందరూ గోరింటాకు పెట్టుకొని కూర్చోవడంతో పిల్లల బాధ్యత మొత్తం పతుల మీద పడింది. రాజ్కి కొడుకు కావడంతో రాజ్ తప్పించుకున్న కిరణ్ మైక్ మాత్రం హన్సీ, మైరాని పెట్టుకున్న గోరింటాకు పాడు చేసుకోకుండా చూడ్డానికి చాలా కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు ఒక గంట వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇంక వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు అని కడిగేస్తారు. మంచి గోరింటాకు కావడం, పిల్లలవి లేత చేతులు కావడంతో గంటకే ఎర్రగా పండుతాయి వాళ్ళ చేతులు. అవి చూసుకొని పిల్లలు డ్యాన్సులు వేస్తారు. ఆషి అయితే నాన్న చూడు అనడం, శివ్ ఆ చేతులకి ముద్దు పెట్టడం ఆటలాగా ఆడింది కాసేపు శివ్తో. తెల్లారి తొందరగా లేవాలి, అన్విని పెళ్లి కూతుర్ని చేయాలి అని అనడంతో అందరూ తొందరగానే పడుకుంటారు. గోరింటాకు కడుక్కొని బెడ్ ఎక్కిన ఐషు, కన్నా చూడు నీ కూతురు కంటే నాకు బాగా పండింది అని అంటుంది. తను గంట ఉంచుకుంది, నువ్వు 4 గంటలు ఉంచుకున్నావు, తేడా లేదా బుజ్జి? అంతేకాని నాకు బాగా పండిందని ఒప్పుకో అని పెదవిరుస్తూ అంటుంది ఐషు. ఐషు చేతులకి ముద్దులు పెడుతూ, నన్ను చూస్తే తెలియడం లేదు నీ చేతులు బాగా పండుతాయని అని చెప్పడానికి అంటాడు శివ్. హా, గొప్పేలే అని అంటూ, కన్నా రేపు నువ్వు కూడా డ్యాన్స్ చేస్తావా అని అడుగుతుంది. నాకు అసలు అలాంటివి ఇష్టం ఉండదు బుజ్జి. నీకు నాతో డ్యాన్స్ చేయాలి అని సరదాగా ఉంటే మన రూమ్లో నీకోసం ఏదో 2 స్టెప్పులు వేస్తా, అక్కడ వెయ్యమని అడక్కు, తర్వాత నేను వెయ్యలేదు అని ఫీల్ అవ్వద్దు అని అంటాడు శివ్. నాకు మాత్రం డ్యాన్స్ వచ్చా ఏంటి కన్నా అని అంటుంది ఐషు. సరే పడుకో, అసలు రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు అని అంటాడు. ఇంకెంత 2 రోజులు కన్నా, పెళ్ళైపోతే ఇంకేం పని ఉంటుంది అని శివ్ గుండె మీద తలవాల్చి పడుకుంటుంది. ఉదయాన్నే అన్విని పెళ్లి కూతుర్ని చేస్తారు. అన్విని పెళ్లి కూతుర్ని చేసిన టైంలో ఐషుకి తనని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నాన్న చూడాలి అని అనడం గుర్తుకు రావడంతో ఒక్కసారిగా తండ్రి జ్ఞాపకాలు చుట్టుముడతాయి. ఐషు వైపు చూసిన శివ్కి తను ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అర్థమై అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంటాడు. నేను బాగానే ఉన్నాను కన్నా, లోపలికి వెళ్దాం పదా అని అంటుంది ఐషు. మామయ్య గుర్తుకొచ్చారు కదా, కాసేపు ఇక్కడే కూర్చో, అక్కడుంటే అదే గుర్తుకొస్తుంది అని అంటాడు శివ్. లేదులే కన్నా, ఏదో చిన్న జ్ఞాపకం, లోపల అనారోగ్యం తినేస్తున్నా అది తెలియనివ్వకుండా నాన్న పెళ్లి పనులు చేయడం గుర్తొచ్చింది. నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేశాక ఫస్ట్ నాన్నే చూడాలి అని నేనన్నాను. అది గుర్తుకు వచ్చింది అంతే. ఇప్పుడేం బాధలేదు, నేను లోపలికి వెళ్తాను కన్నా అని లోపలికి వెళ్తుంది.
అన్వికి నలుగు పెట్టి స్నానం చేయించగానే పెళ్లి కల వచ్చేసింది. పెళ్లి కూతురుగా రెడీ చేసి కూర్చోబెడతారు. అంకిత్ వరుణ్కి ఫోన్ చేసి మీ అక్క ఫోటో ఒకటి తీసి పంపించు అని చెప్పడంతో వరుణ్ ఫోటో తీసి పంపించే టైంకి ఐషు వచ్చి ఫోన్ లాక్కుంటుంది. వదినా అని వరుణ్ అనగానే ఫోటో మీ బావగారికి పంపిస్తున్నావా అని అడుగుతుంది. అది బావ అడిగాడు వదినా, అందుకే పంపిస్తున్నాను అని అంటాడు. ఆహా, పంపించకు, చూడకూడదంట అని చెప్పు, కాసేపు ఎదురుచూపులు అయ్యాక అప్పుడు పంపిద్దాం అని అంటుంది. సరే నీ ఇష్టం వదినా అని ఐషు చెప్పినట్టు కాసేపు అవ్వలేదు తీయడం. అయినా మీరు చూడకూడదు అని చెప్పి ఊరించి అప్పుడు పంపిస్తాడు. ఇంత శాడిజం ఏంటి బుజ్జి, ఒక్క ఫోటో పంపించడానికి అంత సాధించారు అని శివ్ అంటాడు. అది సరదా కన్నా, ఇప్పుడే కదా ఆడుకునేది అని అంటుంది ఐషు. ఐషు శివ్ వచ్చి అక్షింతలు వేయండి అని విజయగారు పిలవడంతో ఇద్దరూ వెళ్ళి అక్షింతలు వేసి వస్తారు. సాయంత్రం అందరూ సంగీత్కి స్టార్ట్ అవుతుండగా పెద్దవాళ్ళు ఇక్కడ మేముండి మాత్రం చేసేదేముంది, సరదాగా మీరు చేసేది చూస్తాం, మేము వస్తాం అని అందరూ వెళ్ళడానికి రెడీ అవుతారు. అంకిత్ ఫ్యామిలీ కూడా వస్తారు. పెద్దవాళ్ళందరూ కూర్చొని పిల్లలు చేసేది చూస్తున్నారు. ముందు వరుణ్ అన్వేష్ కలిసి నాటు నాటు సాంగుకి డ్యాన్స్ చేస్తే వర్షిత్ శ్రీహిత్ కలిసి పెళ్లి సినిమాలో పాట రుక్రుకుమని రబ్బా పాట పాడుతూ అంకిత్ని అన్విని స్టేజ్ పైకి తీసుకువచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తారు. అంకిత్ అన్విని బలవంతంగా డ్యాన్స్ చేయమని చెప్పి సంతోషం మూవీలో నువ్వుంటే నా ప్రాణం సాంగ్ పెడతారు. ఎలాగో ఒక 4 స్టెప్పులు వేసి దిగిపోతారు ఇద్దరు. మైక్ మాత్రం రోజుని తీసుకువెళ్ళి తనకు నచ్చిన పాటలన్నిటినీ మిక్స్ చేసి స్టెప్స్ వేసి లాస్ట్లో లుంగీ డ్యాన్స్ పాటకి డ్యాన్స్ చేసి అలసిపోయి వచ్చి కూర్చుంటాడు. శ్రీ బాలింత కాబట్టి ఆ జంట వీటికి దూరంగా ఉంటే కిరణ్కి డ్యాన్స్ రాదని కిరణ్ శ్రావణి ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తారు. ఐషు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆయు ఆషి నానా వెళ్ళు అని అంటారు. నేను వేయటం లేదు కన్నాలు, మీ అమ్మ ఒక్కతే వేస్తుందేమో అని అంటాడు శివ్. అసలు ఐషు వేస్తుందని తనకి చెప్పలేదు. ఐషు మైక్ తీసుకొని నేను డ్యాన్స్ వేయడానికి రాలేదు, ఒక పాట పాడదామని వచ్చాను, అది నా కన్నా కోసం అని పాడడం మొదలు పెడుతుంది. నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని, నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని, ప్రతి పూట పువ్వై పుడతా నేనే చేరి మురిసేలా, ప్రతి అడుగుకు వెలనవుతా నువ్వే నెలువు తీరేలా, నూరేళ్ళు నన్ను నీ నివేదనవని అంటూ శివుతో తన పెళ్ళవడం దగ్గర నుంచి ఈ క్షణం జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అవుతూ పాటంతా పాడుతూ చివరికి వచ్చేసరికి ఆయువంతా వెలిగించి హారతియ్యనా అని అనగానే శివు లేచి పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళి ఐషుని హత్తుకుంటే పిల్లలు వాళ్ళ అమ్మ కళ్ళ నీళ్లు తుడుస్తారు. అందరూ అది సంతోషంగా చూస్తూ ఉంటే కెమెరామెన్ ఆ సీన్ మిస్ అవ్వకుండా వాళ్ళ కెమెరాలలో బంధించారు. ఐషు సూపర్గా పాడావు, నువ్వు ఆల్రౌండర్ అంటూ పెద్దవాళ్ళందరూ మెచ్చుకుంటారు. పిల్ల గ్యాంగ్ అంతా పైకి చేరి ఫినిషింగ్ టచ్గా ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళతో ఆయు ఆషి కూడా ఎగురుతారు. శివ్ కిందకి వెళ్ళిపోతే ఐషు కూడా వాళ్ళతో కలిసి 2 స్టెప్స్ వేస్తుంది. అందరూ అక్కడే భోజనాలు చేసి బంగ్లాకి వచ్చేస్తారు. పిల్లలకి ఫ్రెష్ చేయించి పడుకోబెడుతుంది ఐషు. శివ్ మంటపం దగ్గర కొన్ని మార్పులు చేయిస్తూ ఉంటాడు. ఐషు కూడా ఫ్రెష్ అయి అలిసిపోయి ఉండడంతో పడుకుంటుంది. శివ్ అన్ని పనులు చూసుకొని పైకి వచ్చేసరికి నిద్రలో కాళ్ళు అటు ఇటు అంటున్న ఐషుని చూసి ఐషు దగ్గర కూర్చొని కాళ్ళు తన ఒళ్ళోకి తీసుకొని ఒత్తడం మొదలు పెడతాడు. శివ్ కాళ్ళు పట్టుకున్నప్పుడే మెలకు వచ్చిన ఐషు కన్నా వదిలే అని కాళ్ళు తీయబోతుంటే గట్టిగా పట్టుకొని నువ్వు పడుకో బుజ్జి అని అంటాడు. నువ్వు కూడా అలసిపోయావు కదా కన్నా, నేనేమి నీలాగా ఆ ఇంటికి ఈ ఇంటికి 10 సార్లు తిరగలేదు, మాట్లాడకుండా పడుకో అని అంటాడు చిరుకోపంగా. మరి అక్కడ ఇక్కడ నా అవసరం ఉంది కదా కన్నా, అందుకే తిరిగాను అంటూనే
నిద్రలోకి జారుకుంది ఐషు. కాసేపు ఒత్తి శివ్ కూడా ఫ్రెష్ అయి ఐషు పక్కన వాలి అలిసిపోవడంతో పడుకోగానే నిద్రపోతాడు. కథ కొనసాగుతుంది. మీకు కథ నచ్చినట్టయితే కథని ఫాలో అయిపోండి. ఇందులో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పాట లైన్స్ 4 వాడాను అంతే. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.